అట్లా ఉన్నాడు. అలాగే బ్యాంక్ మేనేజర్ గారు, యూరో నర్మదా గారు, ఇంకా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, ఈనాడు మన ప్రభుత్వం వారు వారు కూడా ఇక్కడ చేశారు, వారు కూడా స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఈనాటి ధాన్యం కేంద్రం ఓపెనింగ్ వచ్చినటువంటి అది చాలదు, అది మీరు చేసేది కాదు, మనం చేసేది కాదు, కేంద్రం దానికి కొంత సపోర్ట్గా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లెక్కేసి అంటే ఇప్పుడు ఇచ్చేది కొనేది స్టేటే, కానీ ఫిక్స్ చేసేది సెంటర్. వాళ్ళు ఒక నామ్స్ ప్రకారంగా ఈ పంటకి ఇది, ఈ పంటకి ఇది, ఈ పంటకి ఇది అని. మరి ఇప్పుడు మీకు తెలవాలి, ఇప్పుడు మీకు కింటాకి 2300, ఇది క్వాలిటీ 2300, 2203 రూపాయలు. అది వాస్తవంగా సరిపోతుందా లేదా, ఏమైనా మిగులుతుందా అనేది నాకు తెలవాలి. మిగులుతుందా లేకపోతే అప్పటికప్పుడే సరిపోతుందా, మీరు కూర్చుంటే కానీ మీకు ఖర్చు, ఎంత ఖర్చు పెడుతున్నారు ఎకరాకి నాకు పెద్ద అవగాహన లేదు, ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు. ఇది కింటాకి అంటే బస్తాలు లెక్కేస్తే ఇంతకుముందు బస్తాకి 77 కేజీలు ఉండేవి, 77 బస్తాకి వచ్చేసరికి ఇంకా తగ్గుతాయి. మరి ఎంత సరిపోతుందో నాకు తెలియదు, కానీ రైతులకు మాత్రం కష్టాలు అలాగే ఉంటున్నాయి. సరే, మంచి స్కీమ్ ఏంటంటే రైతు బంధు లాంటివి కొంత ఉపయోగదాయకమైనటువంటి పథకమే అది ఇంకొద్దిగా పెంచుతారు కూడా ఇప్పుడు. ఆ మేరకు ఆ సపోర్ట్ అది మంచిదే. వాటన్నిటికంటే మించి మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వగలిగితే, గిట్టుబాటు ధర దాని ఇప్పుడు ఏంటంటే రేటు మామూలు ఇక్కడైనా అక్కడైనా ఒకటిగానే ఉంది, కానీ ఇక్కడికి రావట్లేదు. ఇప్పుడు కూడా ఇక్కడికి రావట్లేదు. ఇక్కడంటే మన కోసం విధానాలు ఒకటే కాదు, సహజంగా గవర్నమెంట్ మీద ఇంకా విశ్వాసం రావాలి, మన సంస్థల మీద విశ్వాసం రావాలి. పోయినసారి నేను కూడా చూశాను, ధాన్యం మిల్లుల్లో సరిగ్గా డబ్బులు ఇవ్వరు, సరైన సమయంలో రావు. వీళ్ళు సొంతంగా అమ్ముకుంటే వెంటనే డబ్బులు వస్తాయి, అదొక రీజన్ అనుకుంటా. రెండోది తరుగుల పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అది ఆర్టీఓ వాళ్ళు కూడా కావట్లా, కలెక్టర్ వాళ్ళు కూడా కావట్లేదు. దాన్ని ఎక్కడో కంట్రోల్ చేయాలి. ఆ రెండు పరిష్కారం అయితే మద్దతు ధర సరే ఎంత ఇచ్చినా ఆ మేరకు ఉపయోగం ఉంటుంది. ఆ వైపుగా ఇప్పుడు మీ పాలకవర్గం హనుమంతరావు ఆ వైపుగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తరుగు అనేది అంగీకరించొద్దు. వెళ్ళిపోతే కాదు నాకు ఇంత అది తరుగు ఇది తరుగు, నాణ్యత లేదు, లేకపోతే తేమ ఉంది, ఇదో అవన్నీ నడవటానికి వీల్లేదు. కరెక్ట్గా ఎంత డబ్బులు మనకి గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే అంత డబ్బులు వచ్చేట్టుగా బాధ్యత మీరు తీసుకోమని నేను కోరుతూ, ఆ విధంగా రైతులకు సాయం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మీ అందరం మరలా కలుసుకుందాం. ఇంకా ఈ ప్రాంతం